ఈ రోజు వరకు ఏదో యుద్ధం చేస్తూనే ఉంటాడు ఆయన. వచ్చినప్పుడల్లా ఏదో ఒక అడ్వాన్స్ అయితే కట్టి వెళ్తా ఉంటాడు. ఈ రోజు ఏమైనా ఉందండి? ఉందా? ఓ గ్రేట్. సో మొట్టమొదటిగా చూసిన ఆయన 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 వెనకాల వచ్చిన వాళ్ళు వేళల్లో ఉన్నారు. ఈరోజు అందరికీ నేను ఏ విధంగా కృతజ్ఞతలు తెలియజేయాలనేది నాకు అర్థం కాని విషయమే. కానీ నేను ఈ సంస్థని ఇలాగే నడుపుతూ మిమ్మల్ని అందరినీ కూడా సో అంటే ఉన్నతంగా బ్రతికే మార్గం అయితే నేను చూపించగలనని నేను అనుకుంటున్నాను. బ్రతకడం ఎలా అయినా బ్రతికేస్తాం, కానీ మనం దర్జాగా బ్రతకడం అనేది ముఖ్యం. ఉన్న దాంట్లోనే చాలా దర్జాగా ఉండడం అనేది ముఖ్యం. నాకు ఎన్ని వందల కోట్లు ఉన్నాయి, ఎన్ని వేల కోట్లు ఉన్నాయి అనేది అనవసరం. మనం ఎలా బ్రతుకుతున్నాం అనేది ముఖ్యం. రూపాయి ఉన్నా లేకపోయినా కొందరు పులిగానే బ్రతుకుతారు. అలాగే అందరం బ్రతుకుదాం. ఈ రామ్కీ ఇన్ఫ్రాలో ప్రతి ఒక్కళ్ళు ఇంతే దర్జాగా ఉండాలనేది నా కోరిక. అందుకే నేను ఈరోజు ఈ టీం అందరినీ కూడా నేను పైకి పిలిచి మిమ్మల్ని మీకు కూడా నేనే స్వయంగా వెళ్ళి లేదా నేనే మిమ్మల్ని తీసుకుని వెళ్ళి మీకు మీ సైజ్ సెలెక్ట్ చేసి మరి ఇందులో ఏం లేదు, మీరు కూడా కొనుక్కోగలరు, ఇలాంటి 100 కొనగలరు. కానీ ఇలా ఇవ్వడం వల్ల, ఇలా చేయడం వల్ల అదొక హోదా, అదొక గర్వకారణమైన విషయం. అంతేనండి? అంతేనా సార్? అదే శుభోదయం సుబ్బారావు గారు. ఆయన ముందు స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే ప్రాబ్లం అని. సో ఇంకా నేను ఏదో మాట్లాడాలనుకున్నాను, కానీ ఈ టైం అయిపోయిందన్న పెయిన్ ఎక్కువైపోయింది నాకు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.